హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో భరణి గారి ఎలిమినేషన్ భరణి గారి ఫ్యాన్స్ కి అయితే చాలా పెయిన్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే భరణి గారి ఫ్యాన్స్ ఇమాన్యుయల్ తప్పు చేసినట్లు భావిస్తున్నారు. నా దృష్టిలో అయితే ఇమాన్యుయల్ 100కి 100% కరెక్ట్ చేశాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భరణి గారి దృష్టిలో భరణి గారు వచ్చినప్పటికి టాప్ ప్లేయర్, టాప్ 5 కంటెస్టెంట్స్ తను కూడా. అందరి ఫీడ్బ్యాక్ దృష్ట్యా అంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన దివ్య కూడా తనని ఫస్ట్ ప్లేస్ లో పెట్టడము, అలాగే నాగార్జున గారు కూడా టాప్ ప్లేయర్ కింద తనని గుర్తించడము, అట్లాగే వైల్డ్ కార్డు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా తన ఆట తీరు బాగుంది, తమకు కాంపిటీటర్ గా భరణి గారి పేరు చెప్పడం వల్ల భరణి గారు అయితే మాత్రము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు తన ఆట మీద. అంటే జనాలు మనల్ని మెచ్చుకుంటున్నారు, జనాల దృష్టిలో మనము టాప్ లో ఉన్నామనే ఉద్దేశంలోనే భరణి గారు ఉన్నారు. అలాంటి భరణి గారు జనాల దృష్టిలో ప్రజెంట్ పడిపోయి ఎలిమినేషన్ దాకా వచ్చారంటే మాత్రం తనైతే చాలా బాధపడుతున్నట్టుగా కనబడింది. పవరాస్త్రాన్ని ఉపయోగించి ఇమాన్యుయల్ వచ్చేటప్పటికి భరణి గారిని సేవ్ చేసినా గానీ భరణి గారు హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా గిల్టీగా, చాలా బాధగా అయితే మాత్రం ఉండేవారని చెప్పి నేను అనుకుంటున్నాను. తనైతే పవరాస్త్రాన్ని యూజ్ చేయకపోవడం వల్లే భరణి గారికి ప్లస్ జరిగింది. భరణి గారు అయితే మాత్రం చాలా ఈ రిగ్రెట్ నుండి బయటపడ్డారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే పోయిన సీజన్ లో మనము అవినాష్ కూడా సేమ్ ఎలిమినేషన్ అయిపోయి ఎవిక్షన్ ద్వారా సేవ్ అయిపోయి హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా గిల్టీగా, చాలా బాధగా కనిపించాడు. అంటే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయలేదు, జనాల్ని మనల్ని ఓటింగ్ వేయలేదు అనే ఉద్దేశంలోనే మాత్రం తనైతే చాలా ఫీల్ అయినట్టు మనకు కనబడింది. ఇది కూడా ఉన్నన్ని రోజులు చాలా బాధపడుతూ చాలా గిల్టీగా ఉండేవాడు భరణి గారు అని చెప్పేసి నాకైతే అనిపించింది. భరణి గారు అయితే మాత్రం హౌస్ లో ఆట తీరు సూపర్ అనిపించినా గానీ ఈ బంధుత్వాల మధ్య ఇరుక్కుపోయి తన ఆట తీరును పోగొట్టుకున్నారని చెప్పేసి నాకైతే అనిపించింది. ఆట ఆడడానికి వెళ్ళాడు, అనుబంధాల మధ్య ఇరుక్కుపోయాడు. తర్వాత హౌస్ లో వచ్చేటప్పటికి ఇంటింటి రామాయణం సీరియల్ చూపించాడు అనే ఉద్దేశంలో అయితే శివాజీ గారు మాట్లాడుతూ షోని అయితే మాత్రం కాస్త ఆసక్తికరంగా అయితే స్టార్ట్ చేశారు. భరణి గారు రాగానే భరణి గారికి గులాబ్ జాములు తినిపిస్తూ ఇది కూతురుది, ఇది పెద్ద కూతురుది, ఇది రాము తమ్ముడిది, ఇది సుమన్ అన్నది అని చెప్పి ఉద్దేశంలో అయితే మాత్రం ఆ గులాబ్ జాములు తినిపించడము, కాస్త ఫన్నీ మోడ్ లో అయితే మాత్రము స్టోరీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అట్లాగే భరణి గారిని ఉద్దేశించి మీరు హౌస్ లో ఆట ఆడాను అనుకుంటున్నారు, కాకపోతే మీరు ఈ బంధాల మధ్య ఇరుక్కుపోయారు. మీరు గేమ్ ఆడే లెక్క అయితే మాత్రం మీరు ఈ 6 వారాల్లో ఒకసారైనా సరే కెప్టెన్ అయ్యేవారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం మాట్లాడము. భరణి గారు సమాధానం చెబుతూ అక్కడ హౌస్ లో వచ్చేటప్పటికి అందరూ నన్నే టార్గెట్ చేశారు, అంటే నేను టాప్ 5 కంటెస్టెంట్స్ అని చెప్పేసి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాను అనే ఉద్దేశంతో అయితే మాత్రం అందరు నన్ను టార్గెట్ చేశారు. ఆ బాల్ టాస్క్ లో కూడా రీతు నన్ను సపోర్ట్ చేయలేదు. హౌస్ మొత్తం నేను కెప్టెన్ అవ్వాలని చెప్పేసి అనుకున్నా సరే రీతు వల్ల నేనైతే మాత్రం కెప్టెన్ అవ్వలేకపోయాను. తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నన్నే టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మీరు గేమ్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు అని చెప్తూ నిఖిల్ కూడా డైరెక్ట్ గా నాతోనే అన్నాడు, మీరే నా అపోనెంట్, మీ వల్లే నాకు ప్రమాదం ఉంది, నాకు అవకాశం అయితే మాత్రం మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేస్తాను, మిమ్మల్ని ఆటల నుంచి తప్పించడానికి ట్రై చేస్తాను అనే ఉద్దేశంలో అయితే మాత్రం మీ గేమ్స్ వచ్చేటప్పటికి 1-2 వారాల్లో మీరు టాప్ పొజిషన్ లో ఉన్న తర్వాత వచ్చేటప్పటికి మీ ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే, అంటే బయట నుంచి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేటప్పటికి మీ క్రేజ్ అనేది తగ్గిపోయింది, మీ ఆట తీరు అనేది కనబడలేదు. ఫస్ట్ 1-2 వారాల్లో వచ్చేటప్పటికి మీ ఆట తీరు, మీరు సొంతంగా ఆడిన ఆట తీరు కనబడింది. తర్వాత మీరు దివ్య హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే మీ ఆట తీరు అయితే మాత్రం చాలా స్లో అయిపోయింది, జనాలకు కూడా మీరు నచ్చకుండా పోయారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం శివాజీ గారు మాట్లాడాడు. మనం శివాజీ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మీకు పవరస్త్ర యూజ్ చేయకుండా తప్పు చేశాడని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి భరణి గారిని అడగగా, భరణి గారు వచ్చేటప్పటికి తనైతే స్మార్ట్ గేమ్ ఆడాడు, గేమ్ ప్లే చేశాడు, నన్ను మోసం చేశాడనే ఉద్దేశంలోనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక సందర్భంలో తన దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ అడిగాను. నేను ఇలాంటి పొజిషన్ లో, ఇలాంటి సిచ్యువేషన్ లో, బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయిస్తావా అని చెప్పేసి అడిగాను. తనైతే మాత్రము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ పౌరస్త్ర విషయంలో నాకైతే వెన్నుపోటు పడడం జరిగిందని చెప్పేసి భరణి గారు అయితే చెప్పడము. అట్లాగే భరణి గారు మాట్లాడుతూ నేనైతే మాత్రము 2 విషయాల్లో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే డిమాన్ విషయంలో, శ్రీజ విషయంలో అయితే మాత్రం నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఆ బెట్ టాస్క్ లో వచ్చేటప్పటికి శ్రీజని అలా పోయకుండా ఉండాల్సింది, డిమాన్ ని కూడా నేను డిమాను ఫస్ట్ నేనే పడ్డాను, తనకైతే మాత్రం నేను చెప్పకుండా నేను అన్ఫేర్ గా గేమ్ ఆడడం వల్ల
ఈ రెండు విషయాల్లో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేనైతే నాగార్జున సార్ ముందే క్షమాపణలు అడిగాను అని చెప్పడము. దివ్య రీతుతో మాట్లాడడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి, మీకు ఎందుకు కోపం వచ్చింది అని చెప్పి శివాజీ గారు అడగ్గా భరణి గారు మాట్లాడుతూ తను వచ్చినప్పటికి నడుములు పడిపోయేలాగా దివ్య రీతుని సపోర్ట్ చేసింది. అయినా సరే రీతు వచ్చేటప్పటికి తనని సిల్లీ నామినేషన్ అంటే ఆకలికి తట్టుకోలేకపోయాను, వంట ఆలస్యంగా అయిందని చెప్పేసి సిల్లీ రీజన్ తో నామినేట్ చేయడం. తర్వాత నేను తనని ఎంత సపోర్ట్ చేసినా కానీ నన్ను కూడా నామినేట్ చేయడము నాకైతే నచ్చలేదు. అలాంటి విషయంలో తనని నామినేట్ చేసిన రీతుతో అంటే ఒక వాలిడ్ పాయింట్, అంటే అక్కడ వాలిడ్ పాయింట్ లేని కారణంగా తనైతే మాత్రం నేను ఫీల్ అయ్యాను అనే ఉద్దేశంలో భరణి గారు మాట్లాడడము, దాని వల్లే నేను దివ్యని నువ్వు అంత క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అడగడం అయితే జరిగిందని చెప్పి భరణి గారు సమాధానం చెప్పడము. శివాజీ గారు వచ్చేటప్పటికి భరణి గారి దగ్గర ఆట ఆడే విధానము ఉంది, స్ట్రాటజీ వేసే విధానము ఉంది, తర్వాత బ్రెయిన్ వాడగలడు. ఇన్ని ఉన్నా సరే ఈ బంధాల మధ్య ఇరుక్కుపోయి తనైతే మాత్రము తేరుకునే లోపే హౌస్ లోంచి బయటకు వచ్చేసానని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నాడా అని చెప్పి అడగ్గా గారు మాట్లాడుతూ భరణి గారు వచ్చేటప్పటికి ఈ వారం నుంచి నా ఆట తీరు చూపిద్దామని చెప్పి అనుకునే లోపే నేనైతే మాత్రము బయటకు వచ్చేసాను అని చెప్పి అనడం. ఫ్రెండ్స్, ఇలాగే చాలా రకాల ప్రశ్నలు అయితే శివాజీ గారు భరణి గారిని అడగడము, భరణి గారు దానికి జెన్యున్ గా సమాధానం చెప్పడము, అట్లా చాలా ఈ కాన్వర్జేషన్ అయితే ఫన్నీగా సరదాగా జరిగింది. ఇటువంటి బజ్ లా కాకుండా వ్యంగ్యంగా కాకుండా జెన్యున్ గా అయితే మాత్రం శివాజీ మాట్లాడడం, అట్లా అదే విధంగా అయితే మాత్రం భరణి గారు రెస్పాండ్ అవడము, ఇలా సరదాగా అయితే మాత్రం ఈ షో అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.